పరిణామంగా కనబడతా ఉంది. రైట్, ఓకే ఓకే. రామ్మూర్తి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ అండి. రామ్మూర్తి గారు, మీరు ఏ రకంగా చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వివాదాన్ని ఏ రకంగా చూస్తుంది? కేవలం బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలుగానే చూస్తారా, లేదంటే కాంగ్రెస్ ఇంటర్నల్ ఇష్యూగా చూస్తారా? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? వెన్నుపోటుగా చూస్తున్నామండి. అసలు ఇంకోటి ఏంటంటే జరిగిన అంశాలు కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అంటే చిన్న విషయం కాదు. ఇంకోటి ఆ రాష్ట్రంలో ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీకి దాంతో పాటు అభ్యర్థికి కూడా వాస్తవంగా నష్టం జరిగిందని మనం అనుకోవచ్చు. అదే విధంగా మీనాక్షి నటరాజన్ విషయంలో ఏం జరిగిందన్నది కైలాష్ గారు అంటే ఆ రాష్ట్ర మంత్రి క్లియర్ గా చెప్పడం జరిగింది. మాకు ఎవరిస్తారు సమాచారం, మాకు తెలంగాణ నుంచే వచ్చింది, ఒక కాంగ్రెస్ నాయకుడు మాత్రమే ఇవ్వడం జరిగిందని కూడా క్లియర్ చెప్పడం జరిగింది. వివి రావు గారు, కొంచెం డిస్టర్బ్ చేయకండి. వివి రావు గారు, దయచేసి మీరు మాట్లాడకండి. ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు కూడా రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం, దాని తర్వాత అఫిడవిట్ లో కూడా సంబంధించిన పూర్తి వివరాలు కేసుకు సంబంధించి క్లియర్ ఇవ్వలేదని, అదే విధంగా ఆస్తులు కూడా దాచిపెట్టారని క్లియర్ గా మాట్లాడినప్పుడు, సరే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినప్పుడు మాటలు నేను సమాధానం చెప్తాను. ఆమెకు బ్రహ్మచారి, ఆమెకు ఎలాంటి ఆశయాలు లేవు అంటే, ఇక్కడ ఆశయాలు ఉన్నోళ్లే ఆమెకు వెన్నుపోటు పొడిచిల్లు. రాష్ట్రంలో ఆశయాలు ఉన్న వ్యక్తి అదే విధంగా నేను తొక్కుకుంటూ వచ్చినా, తన్నుకుంటా పోయినా, ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కుతా అన్న అంశాలు కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అదే విధంగా కనీసం కూడా బట్టలు కూడా లేవంటే, ఇక్కడ ముఖ్యమంత్రి అనే వ్యక్తి అదే విధంగా హోంమంత్రి ఏ విధమైన బట్టలు తోడుతాండి, ఎంత కాస్ట్లీ బట్టలు తోడుతాండి, ఎంత షూస్ కూడా ఆయన బట్టల కాంచెలు చెప్పుల కాంచెలు ఎంత కాస్ట్ అన్నది కూడా చూసుకుంటే అవి అర్థమైతాయి. అదే విధంగా రాహుల్ గాంధీ మొన్నటికి మొన్న, ఎందుకంటే మొన్న జరిగిన లాస్ట్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో, దేశంలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో భారత్ జూడో యాత్ర చేసిండు. ఈయన మాత్రము మోడీతో జూడో యాత్ర చేస్తున్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది, మేరే సే జూడో సబ్ కుచ్ హో జాయేగా, తుమ్ కిదర్ జానా బోలతో ఉదర్ లేకే జాతా అన్నది ఇప్పుడు ఆల్రెడీ జుడిగాయా అన్నది క్లియర్ గా అర్థమవుతున్నది. ఇంకోటి ఏంటంటే, లీగల్ టీం అదే విధంగా ఈ అంశంలో లీగల్ టీం ఫెయిల్, అదే విధంగా పార్టీ సీనియర్లు అక్కడ ఉన్న మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళది ఫెయిల్, అదే విధంగా సొంత పార్టీకి సంబంధించిన నేతల వెన్నుపోటు కూడా దీనికి కారణం అని చెప్తున్నాం. అదే విధంగా దీనికి తోడు తెలంగాణలో ఉన్న తోడేలు దెబ్బ అని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇది మామూలు తోడేలు కాదు. వాస్తవంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో గానీ, అన్ని సందర్భాల్లో గానీ ఎవరికి ఎవరు సహాయం చేస్తున్నారు, ఏ విధంగా సహాయం చేసుకుంటూ మళ్ళీ కూడా చెప్తున్నారు, రాష్ట్రంలో జరిగేది మోడీ, రేవంత్ రెడ్డి, అదే విధంగా చంద్రబాబు పాలన, ముఖ్యంగా ఏదైతే ఎంసీఆర్ పాలన నడుస్తున్నది అన్నది కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా మధ్యప్రదేశ్ లో 3 ఖాళీ ఏర్పడ్డ స్థానాల్లో ఆల్రెడీ ముగ్గురిని పెట్టినప్పుడు, బీజేపీ ముగ్గురిని పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి. 3 స్థానాల్లో తరుణ్ చాంగనవరు, అదే విధంగా రజనీష్ అగర్వాల్ అనేది, అదే విధంగా మనీష్ కేవట్, ఎందుకంటే ఈ 3వ స్థానము, ఈ 3వ స్థానంలో ఈ ముగ్గురిని పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకా బలబలాల గురించి కూడా కాంగ్రెస్ మిత్రుడు చెప్పింది వాస్తవంగా తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఇంత 163 సీట్లు అన్నాడు, 163 సీట్లు లేవు ఆల్రెడీ అందులోకి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళకు పెరిగినాయి 163 నుంచి వెళ్ళి. అదే విధంగా కాంగ్రెస్ 66 అన్నాడు, 66 కాదు 66 నుంచి ముగ్గురు పోయి, ఆ ముగ్గురు పోయి డైరెక్ట్ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే 2024లోనే కొంతమంది ముగ్గురు పార్టీ చేంజ్ కావడం జరిగింది. దాన్ని సవరించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బలాన్ని ఇక్కడ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు జరగలేదు, మొత్తం తెలంగాణ జరిగింది 67, 63, 64 నుంచి కూడా జరిగిన విషయాలు కూడా తెలుసుకోవాలి. అదే విధంగా చాలా అంశాలు మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మూడింటికి సంబంధించి క్లియర్ గా మెజార్టీ, ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ గెలవాలి, 2 వాస్తవంగా బీజేపీ గెలవాలి. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఈ వెన్నుపోటు ద్వారా ఇప్పుడు ముఖ్యంగా డైరెక్ట్ వెంటనే లబ్ధి చేకూరేది బీజేపీ పార్టీకి. సో జరిగిపోయింది. అదే విధంగా 3 స్థానాల్లో వెన్నుపోటు ఎవరు పొడిచారు అనుకుంటున్నారు? తెలంగాణ నుంచి అనేది బీజేపీ ఏదో అలిగేషన్ చేస్తుంది అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ నిలకట్టంలో పెట్టడానికి మాకు కాంగ్రెస్ నుంచే వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుంచి వచ్చింది, ఇలాంటి ఏవో వ్యాఖ్యానాలు చేస్తూ ఉండొచ్చు కదా. ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో చెప్పొచ్చు కదా. ఇప్పుడు చాలా రాష్ట్రాలున్నాయి, అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 3 ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం, కర్ణాటక పేరు చెప్పొచ్చు కదా, హిమాచల్ ప్రదేశ్ పేరు చెప్పొచ్చు కదా, తెలంగాణ పేరు పర్టికులర్ గా ఏం చెప్పిళ్ళు అంటే తెలంగాణలో జరుగుతున్న అంశాలు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ మా తెలంగాణ నుంచి వచ్చిన సమాచారం అంటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు క్లియర్ గా మనం చెప్పిన అంశాలు మనం బేరేజ్ వేసుకుంటే జరుగుతున్నది కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న మోడీ సభ అయింది, మోడీ సభ అయిన తర్వాత మేరేజ్ జూడో అన్నాడు, జుడిగా అన్నది అర్థమవుతున్నది. అంతే తప్ప కానీ ఇక్కడ పర్టికులర్ గా బలమైన నాయకుడు కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో హోంమంత్రికి సంబంధించిన అంశం ఉన్నది కాబట్టి ఇక్కడ హోంమంత్రి ఎవరన్నది కూడా మనం చర్చించుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన హోంమంత్రి కాబట్టి దానికి సంబంధించిన సమాచారం ఎవరి దగ్గర ఉంటది? ఇప్పుడు కేసులకు సంబంధించిన అంశం ఎవరి దగ్గర ఉంటది? ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దగ్గరనే ఉంటది. ఆ హోమ్ మినిస్టర్ తప్ప ఇంకెవరు ఇయ్యరు. ఇంకోటి ఏంటంటే, అక్కడ జరిగిన విషయాలు కూడా మీరు కూలంకషంగా చూసుకోండి. ఒక
ఏదైతే నామినేషన్ తిరస్కరణ గురైందంటే నింపే వ్యక్తి కానుంచండి వెన్నుపోటు పొడిసే వ్యక్తి దగ్గర దాకా మొత్తం ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఎందుకంటే నింపే వానికి మాత్రమే తెలుస్తుంది ఈ నింపింది ఏమేమి నింపిండు అన్నది ఎవరికి చెప్పిండు, ఆ నింపిన తర్వాత ఎవరు చెప్తే ఎవరి నుంచి సమాచారం బీజేపీకి అందింది అన్నది కూడా మాకు క్లియర్ చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఈ కేసు విషయం దాచిపెట్టిండు, అదే విధంగా ఆస్తుల విషయం దాచిపెట్టిండు, ఆమెకి ఏం లేవు అని మాట్లాడుతున్నారు కానీ ఆమెకి ఏమున్నాయో ఏం లేవు అనేది అలా మొత్తం కంప్లీట్ గా చేయలేదనే కదా. ఇప్పుడు ఏదైతే రాజ్యసభ సీట్ విషయంలో కేసులు ఉన్న వాళ్ళని కూడా వాస్తవంగా రాజ్యసభలో ఎన్నుకోవచ్చు, కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ నామినేషన్ పత్రాల్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ విధమైన దెబ్బ తాకింది. అదే విధంగా ఆ దెబ్బ మామూలు దెబ్బ కూడా కాదు, ఏదైతే బాహుబలిని కట్టప్ప ఎట్లా పొడిచిండో అన్నది ఇది కూడా సేమ్ అంతే. నటరాజన్ గారిని పొడిచింది 100% రేవంత్ రెడ్డి. ఇందులో పెద్ద అనుమానం కూడా లేదు, ఇందులో దాచిపెట్టుకోవడం కూడా ఏం లేదు. రైట్, ఓకే.